కేసు ఎందుకు పెట్టారు ఆ రోజు? అది అంటే మొదటి నుంచి కూడా ఒక మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా అది భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా యునైటెడ్ ఫ్రంట్ కొన్ని కార్యక్రమాలు తీసుకుంది. మీ అందరికీ తెలుసు, అందరూ చూసిండ్రు, యూట్యూబ్లలో కూడా ఉంటుంది కొట్టి చూస్తే. ఇక్కడ సీమాంధ్ర పెట్టుబడిదారులు వాళ్ళు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. ఇక్కడ పెట్టుబడిదారులు మాత్రమే, ప్రజలు గురించి మేము ఎప్పుడూ అనలేదు. ప్రజలు ఎక్కడున్నా పేద ప్రజలే, అణిచివేస్తున్నటువంటి వాళ్ళే, అనగారిన ప్రజలు అక్కడైనా దోస్తారు వీళ్ళను, ఇక్కడైనా దోస్తారు. దోపిడీ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఇట్లాంటి దోపిడీ మనస్తత్వం కలిగినటువంటి పెట్టుబడిదారులతోటి నష్టం కలుగుతుంది కనుక వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, వీళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, వీళ్ళు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు తెలంగాణ ప్రజల ఆస్తులను అని ఇప్పుడు లగడపాటి ల్యాంక్ వైల్స్ కానీ, ఎంఆర్ ప్రాపర్టీస్ కానీ, ఇట్లాంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇట్లా టోల్ గేట్, ఇట్లాంటి వాటి మీద కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము, ఇవన్నీ సింబాలిక్గా కొన్ని చేసి చూపించింది తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. ఒక మిలిటెంట్ పోరాటాలని ముందుకు తీసుకొచ్చింది. అట్లా పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇదే ఆఫీస్ నుంచి 60 సార్లు దాదాపు అరెస్టులు చేసిండ్రు. ఒక 3 సార్లు 4 సార్లు అరెస్ట్ అయ్యి జైలు పోవడం జరిగింది. ఓ 3 నెలలు లాస్ట్గా 3 నెలలు జైల్లో ఉండిపోయినా నేను. మొన్న 29వ తారీఖుకి 4 ఏళ్ళు పూర్తయి 5 ఏళ్ళు వచ్చినాయి నేను అరెస్ట్ అయ్యి జైలు నుంచి రిలీజ్ అయింది. అట్లా నేనే కాదు, నాతో పాటు అరుణోదయ కామ్రేడ్స్, టఫ్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ దాదాపు ఒక 23 మందిని అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు 23 మందిని అరెస్ట్ చేసి కొంతమందిని ఒక 15-20 రోజులలో రిలీజ్ చేసిరు, ఇంకొంతమందిని 3 నెలలు ఉంచిండ్రు. అట్లనే నన్ను కూడా 3 నెలలు ఉంచిండ్రు అనమాట. అట్లా చేస్తున్నటువంటి సందర్భాలలో అప్పుడు కూడా కుట్ర కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక కుట్ర కేసులో ఇరికించారు. లాస్ట్కి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం కేసులో అరెస్ట్ చేసి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో రైతు కూలీ సంఘం కార్యకర్తలు ఉంటారు కదా, ఇప్పుడు న్యాయమైన ప్రజా పోరాటాలకి మేము కూడా మద్దతు తెలుపుతాం, మేము చేసే పోరాటాలకి వాళ్ళు కూడా మద్దతు తెలుపుతారు. ఇప్పుడు విప్లవ పోరాటాలు చేస్తున్నటువంటి, విప్లవాన్ని కాంక్షించేటువంటి విప్లవకారులు చేస్తున్న పోరాటాలకి కూడా మేము మద్దతు తెలుపుతాం, ఎందుకంటే అవి న్యాయమైనటువంటి పోరాటాలు కనుక. అట్లాంటప్పుడు నా ఫోన్ నెంబర్లు చాలామంది దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 108 లాగా నా నెంబర్ 108 నెంబర్ అని ఉందో లేదో కానీ నా నెంబర్ చాలా వేల మంది, లక్షల మంది చేతిలో ఉంది, కోట్ల మందిలో ఉంది ఇప్పుడైతే నా నెంబర్ అది. అందుకని ఆ నెంబర్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నందుకు నన్ను కూడా ఇరికిచ్చారు అప్పుడు. ఇప్పుడు అంటే విమలక్క నెంబర్ కూడా ఉంది కాబట్టి మీ దగ్గర తప్పనిసరిగా మీతోటి కలిసి పనిచేస్తుంది కావచ్చు అనేటువంటిది వాళ్ళ మీద ఏదో వాళ్ళు కూడా చేసింది ఏం కాదు. రైతు కూలీలకు సంబంధించినటువంటి న్యాయమైన పోరాటాలు, బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పోరాటాల్లో వాళ్ళు సంఘీభావం తెలుపుతూ పోరాటాలు చేసినందుకు అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు కుట్ర కేసులో నన్ను ఇరికించిండ్రు. ఆ కేసులో విచిత్రం ఏమిటి అంటే అప్పటికే కామ్రేడ్ అమర్కి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినటువంటి కేసులో నన్ను ఇరికించి 3 నెలలు ఉంచిండ్రు. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ చూడండి. అది సీమాంధ్ర పాలకుల హయాంలో. అదే దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా భిన్నమైంది ఏం కాదు, అంతకంటే ఎక్కువగా అప్పుడున్న వాయిస్ ఇప్పుడు ఉంటే మా మీద ఎట్లా ఉంటుందో ఏం కథనో, అప్పుడు ప్రశ్నించే గొంతు ఉంటే ఇప్పుడు కూడా మా దోపిడీని ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఫస్ట్ కుట్ర కేసు మాచారెడ్డి కుట్ర కేసు మా మీదనే. అదెందుకు, పోయిన సంవత్సరం అంటే 2015లో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనము భగత్ సింగ్ వర్ధంతిగా అంటే భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకొని, భగత్ సింగ్ అన్నాడు కదా, మన ఇక్కడి వనరులు ఇక్కడ ప్రజలకే చెందాలి, వనరులు తరలిపోవడానికి వీల్లేదు, ఎక్కడి వనరులు అక్కడికి ప్రజలకే చెందాలి అనేటువంటి దాన్ని తను కూడా కోరుకున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగా చేయాలి అనేటువంటిది. అందుకోసం అంతటా దేశవ్యాప్తంగా జరుగుతుంది, హైదరాబాద్లో కూడా జరగాలని మా ప్రజా సంఘాలన్నీ కలిపి ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి ఒక పోస్టరు, కరపత్రం రావడం అనేది సహజం. ఎవరికైనా హక్కు ఉన్నది ధర్నాలు చేసుకోవడానికి, మీటింగులు పెట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి. అట్లనే బీడీ కార్మికుల సమస్యల మీద కూడా మేము మాట్లాడినాం అనమాట అంతకుముందు. అదే బీడీ కార్మికులు ఈ పోస్టర్లు వేయడానికి 3 రోజుల ముందు మార్చి 23 అంటే 20వ తేదీన పోస్టర్లు వేయడానికి పోతే రాత్రి 10, 10:30, 11 ఆ ప్రాంతంలో పోస్టర్లు అయితే నైటే వేస్తారు కదా, అందుకని పోస్టర్లు వేస్తుంటే పట్టుకొని విపరీతంగా కొట్టిండ్రు. అది ఇక తాగి కూడా కొట్టిండొచ్చు, పోలీసులు తాగి కూడా డ్యూటీ చేస్తుంటారు కదా, అందుకని తాగి కొట్టినట్టున్నారు, వాళ్ళని బాగా కొట్టిండ్రు. కొడితే మేము ఎందుకు కొట్టామని ప్రశ్నిస్తామని, అసలు నువ్వెవడివిరా భగత్ సింగ్ పోస్టర్ వేయడానికి అంటే, భగత్ సింగ్ పోస్టర్ ఎందుకు వేసుకోమండి, అసలు దేశభక్తి గురించి ఆయన గురించే కదా మనం మాట్లాడుకునేది, పెద్ద దేశభక్తుడు కదా.
దేశం గురించి ప్రాణాలు అర్పించిన ఆయన కదా, అంటే భగత్ సింగ్ పోస్టర్ వేస్తారా, అదంతా మాకు పాఠాలు చెప్తారా అని చెప్పేసి విపరీతంగా కొట్టిరా. కొట్టి ఎందుకు కొట్టిరని అడుగుతామని చెప్పేసి ఏదో ఒకటి వంక పెట్టాలి కదా. పోలీసులు ఏదైనా నిజాలు చెప్పిరండి ఎప్పుడైనా? ఎప్పుడూ నిజాలు చెప్పిన చరిత్ర లేదు పోలీస్ డిపార్ట్మెంట్. అందుకని వాళ్ళ దగ్గర తపంచాలు దొరికినాయి. పోస్టర్లు వేసిన వాళ్ళ దగ్గర తపంచాలు, డిటోనేటర్లు దొరుకుతాయండి. ఇది అవాస్తవం అదంతా కూడా. వాళ్ళని అరెస్ట్ చేసిరు. తెల్లారి మీటింగ్కి ఇంకా ఎందుకు రావట్లేరు అని చెప్పేసి ఒక 21 కాదండి 21వ తేదీ నైట్ 21వ తేదీ నైట్ అరెస్ట్ చేసిండ్రు. 22వ తేదీన కూడా మాకు అసలు అందుబాటులో లేరు. 23న మీటింగ్కి రావాలి, ఏమైందని మేము ఫోన్లు చేస్తూ ఉన్నాం. ఆయన అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళు కార్యకర్తలు 3 అరెస్ట్ చేసి ఉన్నప్పుడు ఏమైందని విమలక్క కూడా ఫోన్ చేస్తుందంటే మీరు చాలా పెద్ద పెద్దోళ్ళే అనమాట వీరంతా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంకా కేసులను ఇరికించడానికి ప్రయత్నం చేయడం. అట్లనే నా మీద కూడా కేసు పుటప్ చేసిండ్రు. అట్లా వాళ్ళ మీద చేసిండ్రు, మా మీద చేసిండ్రు. అట్లా యాక్టివిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఏఆర్ఎన్ఎస్ఎస్లో అక్కడికి వచ్చినటువంటి పిఓడబ్ల్యూ స్త్రీముక్తి కానీ, ఏఐఎఫ్టీయు కానీ, రైతు కూలీ సంఘం కానీ, ఇట్లా అన్ని ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ భాగంగా టఫ్లో పనిచేస్తున్న అరుణోదయలో పనిచేస్తున్నటువంటి మా మీద కూడా కేసులు బనాయించడం చేసింది గవర్నమెంట్. అట్లా చేసి ఇదే తెలంగాణ ప్రభుత్వమే వచ్చి రాగానే ఫస్ట్ కుట్ర కేసు మా మీదనే, ఆయుధాల కేసు. మీరు బహుశా చూసే ఉంటారు. పెద్ద ఎత్తున ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో విమలక్కపై ఆయుధాల కేసు అని వచ్చింది. అది వచ్చి రాగానే అందరి నుంచి నిరసన వచ్చింది పెద్ద ఎత్తున. తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపాలు కట్టినట్టుగా గజ్జలు కట్టుకొని పెద్ద ఎత్తున గిరగిరా మొత్తం కూడా తిరిగినటువంటి వీళ్ళ మీద కేసులేంది, అసలు ఇంత అన్యాయం ఉంటుందా అని. ఎందుకంటే భూమి మీద 6 నెలలు నిద్రపోలేదండి మేము. 6 నెలలు భూమి మీద పడుకోలే మేము, అసలు 6-7 నెలలు అట్లా తిరిగినాం మేము. అట్లా మొత్తము ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఈ మూలకు, తిరగని ఊరు లేదు, తిరగని గల్లీ లేదు, ఎక్కని స్టేజ్ లేదు, చేయని ధూమ్ధాం లేదు. అసలు మా అరుణోదయ నుంచి వచ్చినటువంటి పాటలు లేని ధూమ్ధాం అంటూ లేదు. అలాంటిది ఎక్కడ చూసినా ఆ పాటలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పాడుకుంటున్నటువంటి పాటలలో కూడా అరుణోదయ పాటలు ఉన్నాయి. అరుణోదయ నుంచి వెలువరించినటువంటి పాటలు కూడా ఉన్నాయి అక్కడ. అట్లాంటిది ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న క్రమంలో ఎట్లా కేసులు పెడతారు మీరు అని అంటే వెనక్కిపోయింది. అప్పుడు అనుకుంటానే ఉన్నాం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మళ్ళీ ఈ కేసులో ఇరికించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కక్షపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కదా ఇప్పుడు ఈ పాలకులు. కేసీఆర్ గారి మనస్తత్వం మనకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మనకు తెలుసు. అందులో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మాట ఎక్కడా చెల్తలేదు. ఎవరైనా నిర్ణయించాలి అంటే ఆ 4 నిర్ణయించాలి ఏదైనా. ఇక వారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత వీళ్ళు ఉన్నారుగా. వీళ్ళు మాట్లాడాల్సిందే. ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడాల్సిందే, నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే. వాళ్ళు చెప్పు చేతుల్లో మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఎవరికి కూడా అధికారాలు లేవు, నిర్ణయించే అధికారాలు. అది ప్రపంచమంతా తెలిసినటువంటి విషయం. నేను కొత్తగా చెప్పేదేం కాదు. అది కూడా మేము చెప్పలేదు మొదట్లో, మా నోటి నుంచి కూడా ఏం రాలేదు. మేము నిరసన తెలియజేద్దాము అని అనుకుంటే కూడా ఇప్పుడే ఎందుకు తొందరపడతారు? కొంత సమయమే రాదండి, ఇప్పుడే కదా వాళ్ళ చేతుల్లోకి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం వచ్చింది అని అంటే రాష్ట్రం ఎట్లుండాలి ఏమిటి అనేటువంటిది ముందే మనకు ఒక అవగాహన ఉండాలి. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఎట్లుండాలని కోరుకున్నాము? వలసలు లేని తెలంగాణ కావాలనుకున్నాము, దోపిడీ లేని తెలంగాణ కావాలనుకున్నాము, ఇంకా వనరులను కొల్లగొట్టబడినటువంటి తెలంగాణ కావాలనుకున్నాము, నిరుద్యోగం లేని తెలంగాణ కావాలనుకున్నాము, ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలందరికీ కూడా మంచి చదువులు కావాలని కోరుకున్నాము. అట్లనే ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలనుకున్నాము, ఒక స్వేచ్ఛా గాలుల్ని పీల్చేటువంటి తెలంగాణ కావాలనుకున్నాము. ఇవన్నీ కూడా మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా ఉద్యోగాలు మాకే, మా భూములు మాకే అనేటువంటిది ఇవ్వాలి కాదు, మొదటి నుంచి కూడా అంటున్నటువంటిది. కానీ ఏవైతే హామీలు మీరు ఇచ్చిండ్రో కేవలం మేము ఏది మాట్లాడట్లేదండి. వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే రాసిండ్రో, ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, దళితులకు 3 ఎకరాల జాగా. సరే, దళితునికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడతా అని చెప్పిండ్రు, మీరు కట్టబెట్టలేదన్న సంగతి అందరికీ తెలుసు, అందరూ మాట్లాడిండ్రు. దళితులకు 3 ఎకరాల జాగా అన్నారు. 3 ఎకరాల జాగా గంగపాలైపోయింది. అది ఎక్కడ ఇంతవరకు చేసింది లేదు. కానీ మేం చేసి చూపించాం. అదే ఇప్పుడు వికారాబాద్ జిల్లా కిందికి వస్తున్నటువంటి పులిమద్ది విలేజ్లో దాదాపు ఒక 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు 60 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నటువంటి భూమిని ఒకరికి 1 ఎకరము, ఒకరికి 2 ఎకరాలు ఉంటున్నటువంటి దళితులు, మైనారిటీలు కలిసి దున్నుకుంటున్నటువంటి భూమిలో హరితహారం పేరుతో సాగు చేసుకుంటున్నటువంటి భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. హరితహారం ఇదే కదా, ఈ ప్రభుత్వమే కదా తీసుకొచ్చింది. దానికి మేము స్ట్రగుల్ చేసి మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించినాం. అట్లనే ఇప్పుడు గట్టు మండల్, పాత మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు గద్వాల జిల్లా, ఇప్పుడు ఇందువాసి అనేటువంటి గ్రామంలో
అక్కడ వాళ్ళ పాస్బుక్లు కూడా ఉన్నాయి దళితులకు. దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళ పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ భూములు అక్కడ మహాదేవమ్మ అని ఒక పెత్తందారి ఉండే, ఆమె గుంజుకొని వాళ్ళు కూడా సాగు చేసుకునే, ఎట్లాగూ వాళ్ళ పెద్దతారులు భూస్వాములు పెద్ద పెద్దోళ్ళు ఎవరు కూడా వాళ్ళు దున్నేది తెలియదు, వాళ్ళకు నాటేసేది తెలియదు. కానీ 1000 ఎకరాలు ఉండాలి, 1,00,000 ఎకరాలు ఉండాలి వాళ్ళ చేతిలో. అసలు దున్నుకున్నట్టు చేతిలో అసలు సెంటు భూమి ఉండదు. అట్లా వాళ్ళు కౌలుకిచ్చుకొని బతుకుతున్నారు వీళ్ళ భూములని. అది సరైనటువంటిది కాదని చెప్పేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించాలి. ఈ మధ్య కాలంలోనే మేము అక్కడ నిలబడి కలెక్టర్ని కలిసి, ఇక్కడ మంత్రులను కలిసి, అందరినీ కూడా కలిసి తర్వాత న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించేటట్టు చేసినాం. అది చేయగలిగినాం. ఇంకెక్కడెక్కడ దళితులకు భూములు ఇవ్వడానికి ఉన్నాయో అని చెప్పేసి కూడా వెలికి తీసినాం. అట్లనే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటున్నావు కదా, అదే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇదే హైదరాబాద్లో నడిబొడ్డున కొంతమంది మీ పేర్లు చెప్పి, ఎవరైతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉంటున్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో అన్యాక్రాంతం కాబోతున్నది. కాబట్టి అది ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు కట్టించుకోవడానికి ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది ఉన్నో అంతమంది కట్టేయడానికి అవకాశం ఉండేటువంటి జాగా ఉంది. ఇక్కడ ఎల్లమ్మ బండలో జాగా ఉంది. ఆ జాగాని ఇప్పుడు అక్కడ కృష్ణారావు అనేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొట్టేస్తున్నాడు. అది కొట్టేయడానికి మిగతా అంతా కూడా చోటామోటా నాయకులందరూ కూడా తోడై అక్కడంతా కొట్టేస్తున్నారు. ఇదంతా ఉంది ఇక్కడ. అంతేకాదు బోరబండలో ఒక ఇనాందారులు ఎవరైతే ఉన్నారో పేద ముస్లింలు, వాళ్ళకి సంబంధించినటువంటి భూమి కోసం 5 ఏళ్లుగా లీగల్గా స్ట్రగుల్ చేస్తున్నాం. మేము లీగల్గా స్ట్రగుల్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ పక్షాన్ని నిలబడి ఇల్లీగల్గా మాత్రం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఎట్లయితాయండి? ఎంఆర్ఓలు ఆర్డీఓలు మొత్తం వీళ్ళంతా కూడా లంచాలు తిని వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వకపోతేనే అవుతాయా? వాళ్ళకి ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు? ఎవరైనా మామూలు మనిషి ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకుంటున్నారంటే దానికి సంబంధించినటువంటిది ఆగమాగం చేస్తారు. పెద్ద పెద్ద మేడలు వెలుస్తున్నాయి. మేమేమో లీగల్గా పోతున్నాం. ఇవన్నీ కూడా ప్రయత్నం చేయలేదు ఎవరు. మేము అడ్డుకోవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి, అంటే ఇంకా వీళ్ళు మైనారిటీలే ముస్లిమ్స్, వీళ్ళకి అసలు తెలుగే చక్కగా రాదు. వీళ్ళు బూతులు తిట్టిర్రు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎరకలోళ్ళని తీసుకొచ్చి పెట్టిరు. అక్కడ ఎరకలోళ్ళని తీసుకొచ్చి పెట్టి వీళ్ళకి కొట్లాట పెట్టించినట్టు చేసి వీళ్ళు కొట్టిరని వాళ్ళు కొట్టిరు. నేనే ఎస్సీ ఎస్టీ కేసు మా మీద కూడా బనాయించిండ్రు. నన్ను డైరెక్ట్గా పిలిచి ఏసీపీ నాగరాజారెడ్డి, ఆంధ్రాకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి నాగరాజారెడ్డి ఏసీపీ, ఆంధ్ర బిల్డర్ కృష్ణారెడ్డి, తెలంగాణలో ఇనాందారుల భూమి చూడండి ఎట్లా ఉందనేటువంటిది. వాళ్ళిద్దరు మిలాఖతై వీళ్లకు అన్యాయం చేయాలని చూసి డైరెక్ట్గా నన్నే పిలిచి, మీరు కాంప్రమైజ్ కాండి అంటే, మీకేం అవసరమని, మీరు సివిల్ మ్యాటర్లోకి మీరు ఎంటర్ కావద్దు కదండి, మీరు సివిల్ మ్యాటర్లోకి ఎంటర్ ఎందుకు అయినరు అంటే, వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఎవరు కేసు పెట్టిండ్రు? వాళ్ళ అవతల వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఏమని పెట్టిండ్రు? మీరు నిలబడి బండబూతులు తిట్టిపించిండ్రంట. ఏమని తిట్టిపించిండ్రు అంటే పదాలు కొన్ని చెప్పిండ్రు. అసలు వాళ్ళకి తెలుగే రాదండి. తెలుగు రాని వాళ్ళు ఎట్లా మాట్లాడినండి మీరు? ఎట్లా మీనింగ్లెస్ ఇది. ఎట్లా మాట్లాడతారు మీరు? ఒకసారి లేదు, ఉర్దూలో కూడా తిట్టరు వాళ్ళు. అట్లాంటి భాష వాళ్ళు రాదని. ఎందుకంటే నేను దగ్గర ఉండి తిట్టిపోయాను కదా. మేము తిట్లు తిట్టమని మేము ఎంకరేజ్ చేయం కదండి. బూతులు తిట్టడానికి మేము వ్యతిరేకం. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే కూడా బుద్ధి ఉందా మీకు, ఇట్లాంటి బూతులు మాట్లాడుకోవచ్చా అని ఆపుతాం. అలాంటిది నేను నిలబడి తిట్టిపించిన అని చెప్పేసి కాంప్రమైజ్ కాకపోతే కనుక, అంటే అసలు వాళ్ళకి సంబంధమే లేదు ఈ భూమికి వాళ్ళకు. అసలు ఇనాందారులు వీళ్ళకు ఓఆర్సీ రాకుండా వాళ్ళకి ఎట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, లీగల్గా వీళ్ళు స్ట్రగుల్ చేస్తుంటే వీళ్ళకి కాకుండా వాళ్ళకి ఎట్లా అవుతుంది సమాధానం చెప్పండి. అదంతా మాకు తెలియదు. వాళ్ళ కేసు పెట్టిండ్రు. మీరు కాంప్రమైజ్ కాండి. మీరెవరండి కాంప్రమైజ్ కమ్మని చెప్పడానికి? కాంప్రమైజ్ అవుతారా లేదా అనేటువంటి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీరెవరు డిసైడ్ కాంప్రమైజ్ కాకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సి వస్తుంది. మీరు ఎందుకు పెడతారు? అంత ఇంట్రెస్ట్ ఏంది మీకు అంటే పెట్టాల్సి వస్తుంది. మీరు ఎంత తిన్నారో చెప్పండి మరి అని నేను అడిగిన. మీరు అట్లా మాట్లాడితే అవునండి, లేకపోతే మీకేం అవసరం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేటువంటిది నా మీద పెడితే మీ మీద మీరు పెట్టుకున్నట్టే. ఎందుకంటే నేను కులరహిత మతరహిత సమాజానికి కావాలని కోరుకుంటున్న దాన్ని, కులాలు మతాలు ఉండొద్దని కోరుకుంటున్న దాన్ని. అట్లాంటి దాన్ని ఒక కులం పేరు పెట్టి నేను దూషిస్తానా? ఎట్లా అనుకుంటారు మీరు? అదంతా మాకు తెలియదు. మేము పెడతాం. పెట్టుకుంటే పెట్టుకో, అంతే అత్యుత్సాహం ఉంది కదా నీకు, పెట్టుకుంటే పెట్టుకో అని చెప్పేసి నేను మాట్లాడొచ్చి నిజంగానే పెట్టేసిండ్రు. అట్లా 2 జైలుకు పోయినరు, కొంతకాలం ఉన్నారు. తర్వాత మేము బయట ఉండి బెయిల్ తీసుకున్నాం. కేసుకు తిరుగుతున్నాం ఇప్పటికి. మియాపూర్ కోర్టులో కేసు ఉంది. ఆ కేసుకి ఇప్పటికీ తిరుగుతున్నాం మేము. ఇంత బాధాకరమైన అంశం చూడండి. ఇట్లా మేము తెల్లవారు లేస్తే కులాలు ఉండొద్దు, మతాలు ఉండొద్దు, వాటితోటి మనం కొట్టుకు చావద్దు, మనం అందరం ఐకమత్యంగా ఉండాలి, మనం అందరం కలిసి బ్రతకాలి. ఉన్నోడు పేదోడు అనేటువంటి కులం తప్ప ఏ కులాలు లేవు. ఈ కులాలన్నీ కూడా
ఉన్నోళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటున్నారు, మరొకటి కాదు అనేటువంటి చెప్పడానికి మేము చేస్తున్నాం పోరాటం. అలాంటి మా మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించి ఎట్లా ఎంత దుర్మార్గమైనటువంటి సిస్టమ్ నడుస్తుంది, ఒక డిపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు అన్నట్టు. అందుకని ఈ రకమైనటువంటిది అప్పుడు కుట్ర కేసు, ఇప్పుడు కుట్ర కేసు. వీళ్ళు కూడా ఇదే తెలంగాణ ప్రభుత్వము ఒకప్పుడు పిత్ర చాలా అద్భుతమైనటువంటి పాటలు రాసిండని ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆడుదాండప్పుల్లా దరువేరా అనేటువంటి పాట కానీ, పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే, పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి ఇండ్లు దుమ్ములేసినాయి, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి ఇండ్లు దుమ్ములేసినాయి. ఈ పాట అంతకుముందు అక్కడ ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి మహబూబ్నగర్ జిల్లా కూడా కేసీఆర్ గారు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు కూడా పాలమూరు జిల్లా పరిస్థితులు వివరిస్తూ ఈ పాటను కోస్గిలో ఒకసారి తెలంగాణ ఉద్యమంలో కోస్గి మండలంలో మీటింగ్ పెట్టినప్పుడు ఈ పదాలు అని మరి పాడి వినిపించి స్పీచ్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ పాట ఇప్పుడు చట్ట వ్యతిరేకమైంది అవుతుంది. ఈ పాటనే కాదు, ఈ పాటలన్నీ కూడా ఈ కైతల కావాత్ అనేటువంటి పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం కూడా నిషేధించబడింది ఇప్పుడు. అంటే వాళ్ళ మాట ప్రకారం ఇవన్నీ కూడా. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.